హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో యూనిట్ స్టెప్ సీక్వెన్స్ మ్యాట్లాబ్ ప్రోగ్రామ్ చూద్దాము. యూనిట్ స్టెప్ సీక్వెన్స్ జనరేట్ చేసేదానికి మ్యాట్లాబ్ కోడ్ ఎలా రాయాలో చూద్దాము. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ తీసుకుంటే ఇది మనకి ఎక్స్ యాక్సిస్ టైం ఉంటుంది, వై యాక్సిస్లో ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇది 0 టైము. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో మొదటిగా మనకు యూనిట్ స్టెప్ తీసుకున్నట్టయితే, సో మొదటిగా టైం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మైనస్ నెగిటివ్ యాక్సిస్ ఉంటుంది. ఇలాగ -10 తీసుకుందాం. రైట్ సైడ్ మనకు పాజిటివ్ టైము 1 2 3 4 అలాగా సో 1 to 10 వరకు తీసుకుందాం. సో ఈ సీక్వెన్స్ -10 to 10 మధ్య తీసుకుందాం. దీని డెఫినేషన్ మనకి యూనిట్ స్టెప్ అనేది u(t) = 1 ఫర్ n > 0, u(t) = 0 ఫర్ n <0). ఇది యూనిట్ స్టెప్ యొక్క డెఫినేషన్. కాబట్టి ఈ -1 -2 -3 సో -10 వరకు మనకు 0 ఉంటుంది. 0 నుంచి 1 2 3 టైం దగ్గర సో 1 to 10 టైం యూనిట్స్ వరకు మనకు 1 యాంప్లిట్యూడ్ ఉంటుంది, యూనిట్ యాంప్లిట్యూడ్ సో ఆన్. సో ఇది మనము యూనిట్ స్టెప్ సీక్వెన్స్ ఇలా ప్లాట్ చేస్తాము. సో దీన్ని మనకు మ్యాట్లాబ్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో సిఎల్సి క్లియర్ ఆల్, క్లోజ్ ఆల్. ఆ తర్వాత మొదటిగా మనం తీసుకున్న సీక్వెన్స్ -10 to 10 మధ్య ఇంక్రిమెంట్ బై 1 వాల్యూ తీసుకున్నాం. సో -10 మినిమం వాల్యూ :1 ఇస్ ది ఇంక్రిమెంట్ వాల్యూ :10 ఇస్ ది మ్యాక్సిమం వాల్యూ. ఇది మనం తీసుకునే యొక్క సీక్వెన్స్. ఇప్పుడు దీని లెంత్ కనుక్కుందాం. మనము లెంత్ కనుక్కుంటే నెక్స్ట్ ఫర్ లూప్లో 1 by 1 తీసుకొని ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో L = లెంత్ ఆఫ్ n. సో ఇప్పుడు ఫర్ లూప్లో ఫర్ I = 1 to L. సో లాస్ట్ సీక్వెన్స్ మొత్తం మనం ఫర్ లూప్లో తీసుకుందాం ఎవాల్యుయేట్ చేయడానికి. ఈ -10 to 10 వరకు మనం ఒక్కొక్క టైం దగ్గర వాటికి వాల్యూస్ అసైన్ చేద్దాం. దీనికి ఇప్పుడు మనం లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో లాజిక్ సింపుల్. 0 నుంచి మనకు 1 అసైన్ చేయాలి. కాబట్టి ఇఫ్ n ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎందుకంటే మనకి యూనిట్ స్టెప్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది. కాబట్టి ఇఫ్ n ఆఫ్ I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, స్టెప్ ఆఫ్ I ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ 1 అసైన్ చేస్తాం. సో ఎప్పుడైతే టైం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు 1 అసైన్ చేస్తాం. లెస్ దాన్ ఉన్నప్పుడు 0 అసైన్ చేస్తాం. ఎల్స్ స్టెప్ ఆఫ్ I ఈక్వల్ టు 0. సో ఇది మనకు లాజిక్. సో టోటల్ సీక్వెన్స్ లెంత్ కనుక్కొని దాన్ని ఫర్ లూప్లో 1 by 1 ఒక్కొక్క టైం దగ్గర తీసుకొని దానికి యాంప్లిట్యూడ్ అసైన్ చేస్తాం. సో ఎండ్ ఇఫ్కి ఎండ్ ఫర్ లూప్కి. సో ఆ తర్వాత మనం దీన్ని ప్లాట్ చేద్దాం. ఫిగర్ స్టెమ్ అనేది మనకు ప్లాట్ చేయడానికి n, స్టెప్. ఆ తర్వాత ఎక్స్ లేబుల్. సో ఎక్స్ యాక్సిస్కి ఒక పేరు ఇద్దాం. సో విత్ ఇన్ సింగిల్ కోట్స్ టైం. సెమికోలన్. వై లేబుల్, వై యాక్సిస్కి ఒక పేరు ఇద్దాం. యాంప్లిట్యూడ్ అని పెట్టుకుందాం. ఆ తర్వాత ఈ గ్రాఫ్కి ఒక టైటిల్ ఇద్దాము. సో టైటిల్ వచ్చి మనం యూనిట్ స్టెప్ సీక్వెన్స్ కాబట్టి యూనిట్ స్టెప్ అనే పేరు పెడదాము. సో ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకు
ఈ విధంగా వేవ్ ఫామ్ వస్తుంది. సో యూనిట్ స్టెప్ సీక్వెన్సర్, ఎక్స్ యాక్సిస్ టైము, వై యాక్సిస్ ఆంప్లిట్యూడ్. సో 0 తర్వాత మనకు యూనిట్ స్టెప్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.